For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది? అసలు బిజినెస్ అంటే ఎన్నో రకాల డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటూనే ఉంటాయి. మరి అలాంటి డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవడానికి మనకంటూ ఒక టీచర్ ఉండాలి కదా. ఇప్పుడు స్టడీ ఎలాగో బిజినెస్ కూడా అంతే. ఏదైనా సరే చదివితేనే వస్తుంది అన్నట్టు చేస్తేనే వస్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి ట్రైనింగ్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయడానికి ఈరోజు మన దగ్గరికి ఒక పర్సన్ని తీసుకొచ్చా. మరి అదెవరా అనే కదా మీకు డౌట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, నేనే చెప్పేస్తా. ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్ CEO అండ్ ఫౌండర్, ఆయన బిజినెస్ ట్రైనర్ కూడా. మరి అలాంటి పర్సన్ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి ఆయన తన బిజినెస్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి మీకు కూడా మిమ్మల్ని కూడా ట్రైన్ చేయడానికి కోసం వచ్చారు. మరి అది ఎవరో తెలిసేసుకుందామా? మరి ఇంకెవరో కాదండి, సునీల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి అసలు బిజినెస్ అంటే ఏంటి, ఏ బిజినెస్ని బిజినెస్ అని అంటారు, అసలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూసేయండి పూర్తిగా. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే దాని ఫార్ములా సీక్రెట్ ఒక్కటి ఉంటే సరిపోతుందంటారా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కూడా దానికి అవసరం అంటారా? 100% ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే సీక్రెట్స్ అనేది 1-2 ఉండదండి. బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతం. ఒక బిజినెస్ లో ఈ టిప్ ఒకటే పాటిస్తే సక్సెస్ అవుతామంటే నో. ఎన్ నెంబర్ ఆఫ్ టిప్స్ పాటించాలి, ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. అప్పుడే బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ అవసరమా అని. జస్ట్ ఎగ్జాక్ట్లీ. ఏ బిజినెస్ కి అయితే డిజిటల్ మార్కెటింగ్ ఉండదో, ఏ బిజినెస్ అయితే డిజిటల్ గా అప్డేట్ అవ్వదో, ఆ బిజినెస్ ఈ రోజు కాకపోతే 1 వీక్ కాకపోతే 10 days కాకపోతే 1 month కాకపోతే 1 year కాకపోతే ఒక 2-3 years తర్వాత షట్ డౌన్ అవ్వాల్సిందే. డిజిటల్ మార్కెటింగ్ రిప్రజెంట్ బ్రాండ్. మీ బిజినెస్ ని బ్రాండ్ అవ్వాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ రిప్రజెంట్ చేస్తుంది దాన్ని. సో ఇప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా డిజైన్ చేసాం. డిజిటల్ మార్కెటింగ్ మేము నెంబర్ ఆఫ్ నేర్పిస్తున్నాం. సో చాలా మంది బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ ని చేయించుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతారంటే ఎవ్రీ మంత్ 15,000, 20,000, 30,000, 1 lakh కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు బిజినెస్ ఓనర్స్. సో అదే బిజినెస్ ఓనర్స్ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు అయితే ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుందని చెప్పేసి మేము కోర్స్ డిజైన్ చేస్తాం. ఆ కోర్సులో ఆ బిజినెస్ ఓనర్ తన బిజినెస్ ని తాను ట్రైన్ చేసుకునేదాకా, తన బిజినెస్ తను బ్రాండింగ్ చేసుకునే విధంగా తనకు కావాల్సిన డిజిటల్ టూల్స్, డిజిటల్ ట్రైనింగ్ అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలా ప్రొవైడ్ చేస్తూ ఎన్ని నెంబర్ ఆఫ్ బిజినెస్ ని బ్రాండెడ్ గా బ్రాండింగ్ మోడల్లోకి కన్వర్ట్ అయ్యేలా మేము చేసాం సక్సెస్ఫుల్ గా. సో డిజిటల్ మార్కెటింగ్ లేని బిజినెస్ ఎప్పుడు ముందుకు నడవదు. కానీ అట్లా అని చెప్పేసి అసలు డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ పూర్తిగా ఆగిపోద్ది అంటే నో. కొంతవరకు బిజినెస్ ఉంటుంది. ఎక్కడ వరకు ఏదో మీరు చేస్తున్న ఒక 10% రెవెన్యూ వరకు మాత్రమే ఉంటుంది. 100% మీరు అనుకున్నట్టు రెవెన్యూ రావాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. యువర్ బిజినెస్ కంప్లీట్లీ ఆన్లైన్ ఎప్పుడైతే అవుతుందో మీ బిజినెస్ అప్పుడే మీరు గ్రోత్ అనేది వస్తుంది. మీ దగ్గరికి ఎవరైనా బిజినెస్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలని మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? మీ క్వశ్చన్ లోనే మా ఆన్సర్ ఉందండి. మా దగ్గరికి గెలిచిన వాళ్ళు రారండి. గెలిచిన వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు రారు. గెలిచిన వాళ్ళకి ట్రైనర్ ఏం పని ఉంటుంది? ఉండదు. ఎవరైతే బిజినెస్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళే కదా మా దగ్గరికి వస్తారు. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళే మా దగ్గరికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఒక 50,000 రూపాయలతో మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం సార్, ఎలా చేయాలి? దానికి నేనేం చెప్తానంటే 6 months నేను ట్రైనింగ్ ఇస్తాను. 6 months నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను బిజినెస్ చేయని చెప్తా. ఎవరైతే నేను 1,00,000 రూపాయలు నాకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్, 1,00,000 రూపాయలతో నేను ఆన్లైన్ లో బిజినెస్ చేయాలి, ఎలా చేయాలనుకుంటే నువ్వు ఆన్లైన్ లో 1,00,000 రూపాయలకి ఎలా బిజినెస్ చేయాలని నేర్పిస్తా. ఎలా చేయాలని నేర్పిస్తా. కానీ ఏం చెయ్యాలా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేదు నో అండి. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని స్టార్ట్అప్ ఐడియాస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి. ఆ ట్రెండింగ్ బిజినెస్ ఏముంది? సో ఏ బిజినెస్ కి ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఏ బిజినెస్ లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. సో అలాంటి స్ట్రాటజీస్ అండ్ టిప్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ లో ఒక సైడ్ ఇన్కమ్ కోర్స్ చూస్తున్నారో, అంటే సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి కదా చాలా మందికి. సో ఆ సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కావాలనుకునే వాళ్ళకి మేము ఒక గుడ్ ప్లాట్ఫామ్ ద్వారా మా ప్లాట్ఫామ్ నుంచి గుడ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని నుండి 6 months నేనైతే ఎవరికైనా చెప్తాను 6 months ట్రైనింగ్ తీసుకోండి. థర్డ్ మంత్ మీరు చాలా మంది ఏమంటారంటే సార్ మీ ఫీజు నేను అదే మీ ట్రైనింగ్ ఛార్జెస్ మీ కోర్స్ ఫీజు నేను కడతాను, నాకు ఇమీడియట్లీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్ అంటారు.
అలా అయితే నా కోర్స్ ఫీజు కట్టద్దు, నా కోర్స్ జాయిన్ అవుద్దు అని చెప్తాను. ఎందుకని మీ డబ్బులు మీకు వస్తున్నాయి కదా. నేను యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ నా బిజినెస్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. నేను నాకు కావాల్సిన డబ్బు ఏదైతే నేను కావాలనుకున్నానో ఆ మనీని నా లైఫ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డబ్బు కోసం ఈ కంపెనీని స్టార్ట్ చేయలేదండి. డబ్బు కోసం ఈ కంపెనీ స్టార్ట్ చేయలేదు. అంటే ఫ్రీగా చేసావా అనేది కూడా కొంచెం క్వశ్చన్స్ రావచ్చు. మనకు డబ్బు రావాలి, మన దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్, మన దగ్గరకు వచ్చినటువంటి బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు రావాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఇప్పుడు నేను 3 months మినిమం, నేను ఇమీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లేదండి, మినిమం 3 months నేర్చుకోండి, 4th month నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. అది కూడా నేనేం చేస్తానంటే కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా. సో దాంట్లో వీరు గెటన్ అవ్వగలుగుతున్నారా, దాంట్లో వీళ్ళు చేయగలుగుతున్నారా అంటే బిజినెస్ని నేనే నాకున్న బిజినెస్లో కొన్ని బిజినెస్ వాళ్ళకి షేర్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేపిస్తా. వీళ్ళు సక్సెస్ఫుల్గా వీళ్ళు కస్టమర్ని కన్విన్స్ చేయగలుగుతున్నారా, కస్టమర్స్తో మాట్లాడగలుగుతున్నారా, సో ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతున్నారా, వాళ్ళని ఒక ఆయుధంలో తయారు చేసిన తర్వాతే వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా, అతను ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలడు, అతనికి కెపాసిటీ వచ్చింది, ఫెయిల్ అవ్వకుండా ముందుకు వెళ్ళగలుగుతాడు అనే ఒక అతనికి అనిపించిన తర్వాతే మనం కంప్లీట్గా అతని బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేయించిన తర్వాత కూడా విత్ 1 year సపోర్ట్ అనేది, హ్యాండిలింగ్ సపోర్ట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేయించడంతో పాటు సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఇచ్చి 50,000 rupees నుండి 10 lakhs రెవెన్యూ జనరేట్ అయ్యేంత వరకు మనం హ్యాండిలింగ్ సపోర్ట్ కూడా మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే అందులో కూడా అతనికి రెవెన్యూ జనరేట్ అయిన తర్వాతే మనము పేమెంట్ తీసుకుంటాం. ఏంటి రెవెన్యూ మీన్స్ నాట్ టర్న్ ఓవర్. నేను టర్న్ ఓవర్ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఒక 20 lakhs తోటి అతను బిజినెస్ స్టార్ట్ చేయించాం. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మంత్ ఒక 10 lakhs బిజినెస్ జరిగింది అనుకుందాం. ఆ 10 lakhs మీద మేము తీసుకోమన్నమాట. ఆ 10 lakhs లో అతనికి ఎంతైతే రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ బేస్ చేసుకుని అతని దగ్గర మేము ఛార్జ్ చేస్తాం. ఓకే, అంతే. అతనికి ఇన్కమ్ తెప్పించిన తర్వాత తీసుకున్నాం. ట్రైనింగ్ చార్జెస్ ఇస్ కామన్ అండి. ఇప్పుడు కోర్స్ కి ఫీజు ఉంటుంది, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అడిషనల్ సపోర్ట్ కావాలి కదండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సార్ ట్రైనింగ్స్ తీసుకోవడానికి బిజినెస్ ట్రైనర్స్ కి అమౌంట్ పెట్టాలని, నేను ఆ చార్జెస్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను మీరు సక్సెస్ అయిపోండి అంటే వాడు ఏం చేస్తాడు, అరే నీ ట్రైనింగ్ తో పాటు నువ్వు డెవలప్ అయిన తర్వాత నాకు పేమెంట్ చేయంటున్నావు, నేను డెవలప్ చేస్తా తర్వాత ఇవ్వమంటున్నాను. యాక్చువల్లీ సార్ ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ గురించి, అసలు బిజినెస్ టెక్నాలజీస్ గురించి ఇవన్నీ చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఇదంతా ఓకే, బట్ ఇక మీద మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, బిజినెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం బెటర్ అంటారు అసలు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మన ప్లే స్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. SR Creative Minds అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. త్రూ దిస్ యాప్ ద్వారా వాళ్ళు కోర్సెస్ లర్నింగ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా పర్సనల్ గా నన్ను మీట్ అవ్వాలనుకున్నా, సో పర్సనల్ గా నాతో ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్స్ అయినా కానివచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్స్ అయినా కానివచ్చు, త్రూ దిస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకొని, సో ఆన్లైన్ అయితే జూమ్ లో 45 minutes సెషన్ అనేది ఉంటుంది అనమాట. సో 1-to-1 అనేది మనం చేయడం జరుగుతుంది. సో బై అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు మనతో మాట్లాడచ్చు. ఏదైతే మన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేశారంటే మన టీము 24/7 వాళ్ళకి అందుబాటులో అనేది ఉంటారు. సో మన వాట్సాప్ చాట్ లో కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా సునీల్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మోటివేషన్తో నాకు కూడా జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీతో మాట్లాడితే నాకు కూడా థాట్ రావచ్చు. సో ఇప్పటి వరకు చూసారు కదా, మనకి తెలిసింది కొంచెం. సో ఆ కొంచాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం వల్ల మనం పూర్తిగా ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మనకన్నా వెల్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అది ఎవరికైనా అవసరమే. లైక్ చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఏదైనా సరే కామన్ అది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా బిజినెస్లో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా దేంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడే తీసుకొస్తూ ఉంటాం. టుడే దిస్ వీడియో గాయస్. చలో, నమస్కారం.